సో ఆ తర్వాత ఈయన ప్రజలకి చాలా మమేకంగా అయిపోయాడు. బాగా తమిళ్ మాట్లాడుతున్నారు. అందరితోటి పరిచయాలు పెంచుకుంటున్నాడు. అందరికీ గాస్పుల్ చెప్తున్నాడు. ఆయన దాదాపు 352 మందికి బాప్తిస్మం ఇప్పించారండి. ఇచ్చారు స్వయంగా 352 మందికి తొందరలోనే. ఎందుకంటే వచ్చిన కొద్ది కాలంలోనే నేర్చుకొని అసలు యేసుక్రీస్తు అంటేనే వేరేలాగా చూస్తారంట. అది అక్కడ కనిపించేది అది గవర్నర్ హౌస్ అండి ఆ రోజుల్లో. అప్పటి నుంచి అట్లాగే ఉంది అది 300 సంవత్సరాలు పైబడి. ఇదంతా కూడా వాళ్ళ ఆఫీసులు అనమాట. లోపల జైలు, పోలీస్ స్టేషను, వాళ్ళ సైనికులు, వాళ్ళ వ్యవస్థ మొత్తం కూడా ఈ లోపల కోట మొత్తంలో ఉందన్నమాట. అప్పటికి టైం అయిపోయింది మేము వచ్చేసరికి. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఓడ ఎక్కడైతే దిగారో అక్కడికి వెళ్తున్నాం. సరే మీకు ఇంకా అనేక విషయాలు నేను చెప్తాను. ఆ తర్వాత ఈయన బాగా తమిళ్ పీపుల్కి దగ్గర అయిపోయాడు. క్యాలెండరు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇతనేనండి తమిళ్లో. వాళ్ళు ఇంతకు ముందు ఏంటంటే వీళ్ళైతేనేమో మన పక్షుల ఈకలతోటి ఇంకు పెట్టి రాసేవాళ్ళు తాటాకుల మీద అక్కడ.